అదేలేండి. అంటే డైరెక్టర్స్ ఆలోచించుకున్నప్పుడు అంతే సార్. మీకు ఏదైనా అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి సీన్‌కో గెటప్ మారిపోతున్నదనుకోండి. మీ మీ పేరు, మీ నిక్ నేమ్ మీకు కలిసొస్తుంది. అవును సార్. నాకు జాంబిరెడ్డి గెటప్లో ఉంటుంది సార్, హ్మ్. కానీ ఎక్కువ చేంజ్ ఓవర్ ఉంటుంది సార్. మీసాలు ఎక్కువ ఉంటాయి, అవును. ఇది ఉంటుంది సార్. అది హనుమాన్, దానికి ఎత్తుపళ్ళు, అవును. హెయిర్ స్టైల్ ఎత్తుపల్లి అంతే పెట్టారు. సార్. ఇప్పుడు దీంట్లో కూడా మీరు రాజు యాదవ్‌లో కూడా ఆ కన్ను స్మైల్ సార్, అది స్మైల్ సార్. స్మైల్. స్మైల్ ప్రాబ్లమ్ మీకు స్మైల్ ప్రాబ్లం సార్. కదా? అవును సార్. అది అంటే ఇలాంటి ఒక విచిత్రమైన ఏదైనా మీకు ఇప్పుడు రాకాసలో పెట్టారా? లేదు సార్. ఫెయిర్ ఫెయిర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే లైక్ ఇస్మార్ట్ శంకర్లో నేను ఎలా కనిపిస్తాను, లేకపోతే ఇప్పుడు అంతకుముందు మిగతా సినిమా గెటప్ లేకుండా చాలా చేశాను సార్. కానీ గెటప్ ఎక్కువ పేరు వచ్చాయి కాబట్టి అవి వీటిని కొంచెం ఓవర్ షాడో చేసేసారు నాకు. సో దీంట్లో కూడా సేమ్ బాగుంది. మిరాయి కూడా పెద్ద గెటప్ లా ఉండదు సార్ నాకు. అవును, మిరాయిలో కూడా పెద్ద గెటప్ అవును సార్. నార్మల్ గెటప్. అంతే సార్. సినిమా అంతా అదే ఉంటుంది. అవును సార్. మార్పు లేదు దాంట్లో. ఇప్పుడు నారీ నారీ నడుమరరి కానీ, భర్తమసలు విజ్ఞప్తి, ఇవన్నీ. అవును. అవును సార్. మీరు అదేలేండి, సినిమాకి వచ్చేసరికి మీరు మారిపోయారు అవును సార్. కదా? అవును సార్. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఈజీగానే అనిపించిందండి సినిమాల్లోకి రావడం, సినిమా క్యారెక్టర్లు చేయడం? అక్కడేమో ఇరగబడి అసలు అక్కడ ఏం లాజిక్ గట్టే ఉండవు సార్. ఆ పంచ్ పేలాలి, ఆ సీన్ పేలాలి. అవును సార్. అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్. అంటే నేను ఫస్ట్ సినిమాలకే వచ్చాను సార్. యాక్చువల్లీ సినిమాలు చేసి, సినిమాలు తెలుగు అబ్బాయి అని, మనసడిగా కానీ చాలా సినిమాలు చేశాను సార్. అప్పటికే ఓకే చేసి ఏడీగా చేశాను సార్. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నేను అంటే కొంచెం ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక. మీరు ఎందుకు నిలదొక్కోలేపారండి అప్పుడు? అప్పుడు టూ యంగ్ సార్. ఎవరైనా చూస్తే ఏం క్యారెక్టర్ పిల్లబచ్చగల్లో ఉన్నావు, ఏమి ఇస్తావు క్యారెక్టర్ అనేవాళ్ళు సార్. సరే కొంచెం అర్జెంట్గా ఏజ్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఆలోచించదు. అది ఎక్కువ ఉండేది సార్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వద్దామని చెప్పి అలా వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఏదో మళ్ళీ సెకండ్ బర్త్ ప్లేస్ లాగా హక్కును చేర్చుకుంది సార్ ఈటీవీ మల్లెమాల. మా అందరికీ లైఫ్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, ఫ్యామిలీని బాగా చూసుకునే ఒక ఆర్థిక స్తోమత ఇచ్చింది. అరే ఇంత ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వాలని ఒక రెస్పెక్ట్, అలా అక్కడ ఉండిపోవడం జరిగింది సార్. అలాగా మీన్వేల్ మధ్య మధ్యలో రంగస్థలం అలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాను సార్. కానీ ఏంటంటే డైరెక్టర్స్లో చిన్న ఇదేంటంటే సార్, అరే అక్కడ ఎక్కువ డేట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా టీవీకి, మనకి ప్రాబ్లం అయిపోద్దేమో, దానివల్ల పలచబడ్డాయి సార్. వేషాలు పోయి సార్ చాలా పోయాయి సార్. నాకు చాలా మంది రైటర్లు చెప్పారు సార్. ఇది అబ్బా అబ్బా అనుకుంటేనే మంచి సినిమాలు పోయినవి ఏంటండి? నాన్న ప్రేమతో పోయింది సార్. ఓ నేను సుధీర్ చేయాలి సార్ ఆ సినిమా. తాగుబోతు రమేష్ గారు నవీన్ చేసిన క్యారెక్టర్ సార్. ఓకే అలా చాలా ఉన్నాయి సార్. అబ్బా అంటే మళ్ళీ మనకు డైరెక్టర్లు ముఖం కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, కొంచెం టీవీలో బిజీ ఉన్నారు కదా భయ్య, కొంచెం ఏమైనా మరి డేట్లు ప్రాబ్లం అవుతాయి, అలా ఆలోచిస్తూ ఉంటామని. ఓకే 10th ఇయర్లో 9th ఇయర్లో అనిపించింది సార్, నేను కాల్ తీసుకోవాలి, దీనికోసం వచ్చి నేను కేటాయించట్లేదు డేట్లు, టైం కేటాయించాలి కదా, అప్పుడే కదా మనకి ఇస్తుంది తిరిగి అని చెప్పి నెమ్మదిగా అక్కడ శ్యామ్ గారికి సార్ ఇలాగెళ్తాను, ఆల్ ది వెరీ బెస్ట్ సీన్, ఆల్వేస్ మీకోసం మళ్ళీ గేట్లు అలాగే ఓపెన్ ఉంటాయి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. నాకు అంత ఇష్టం సార్ మల్లెమాల సంస్థ. నా ముఖద్వారం డోర్ మీద కూడా మల్లెమాల నిలయం ఉంటుంది సార్ నాకు. లాయల్టీ సార్. లాయల్టీస్ అంటే నేను ఏ పని చేసినా, నాకు ఏ కీర్తి వచ్చినా, ఏ మంచి పేరు వచ్చినా, అప్లాజ్ వచ్చినా, ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరే కదా నాకు ఇదంతా ఇచ్చింది అని మళ్ళీ నా కాన్స్టెంట్ గా మేము గుర్తు చేయడానికి. అవును సార్. ఎక్కడ మర్చిపోతాను భయం సార్. మర్చిపోరిస్తారా జనం? మర్చిపోరు, మీరు మర్చిపోలేరు. కానీ మల్లెమాలకి ఎలా కనెక్ట్ అయ్యారండి మీరు? ఒక టైంలో ఈ ఇక్కడ మరి పిల్లబచ్చాగల్లాగా ఉన్నాం అనగానే వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ లేదు సార్, ఎక్కడే ఉన్నాను సార్. టీవీలో లోకల్ టీవీ, అశ్వత్ గారి లోకల్ టీవీ ఉంది, దాంట్లో చేశాను సార్. దాంట్లో చేశాను. అందులో ప్రోగ్రామ్స్ సార్. ఒక్క మగాడని ఒక ప్రోగ్రామ్ చేశాను, పార్టిసిపేట్ కమ్ ఏడీగా చేశాను సార్. దానికి టీవీ 9లో, టీవీ 1లో చేశాను సార్. ఎవడగోల వాడితే ప్రోగ్రామ్ ఒకటి, అండ్ తర్వాత నవ్వులాట ప్రోగ్రామ్ ఒకటి, ఎటకారం.com టీవీ 1కి, దాంట్లో ఓంకార్ అనే ఆట ప్రోగ్రామ్ స్పూఫ్ చేస్తూ చేసేవాడిని సార్. దాని తర్వాత వనితటి సంజీవని ప్రోగ్రామ్ ఒకటి మా మ్యాగీతో చేసేవాడిని సార్ అక్కడ. సో ఇలాగా టీవీకి సంబంధించిన అన్నీ చేస్తూ ఉన్నాను సార్. ఆ టైంలో నేనంటే టీవీ 9లో చేస్తున్నప్పుడు నాకు అంతకుముందు నుంచి మ్యాగీ అని నా ఫ్రెండ్ సార్, తన పరిచయం. ఒకరోజు టీవీ 9కి వేణన్న వచ్చారు సార్. వేణన్న నాకు కొంచెం పరిచయం సార్. అప్పుడు బలగం వేణన్న వచ్చి, అరే నీ టైమింగ్ బాగుంది అది అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ అన్న, కట్ అయిపోయింది సార్. తర్వాత మలేషియాలో తెలుగు అబ్బాయి సినిమాకి ఇద్దరం కలిసాం సార్. అక్కడ మేము ఇద్దరు క్యారెక్టర్ చేస్తున్నాం దాంట్లో. ఓకే
అప్పుడు అన్న, అరే టైమింగ్ బాగుందిరండి, ఇది బాగా చేస్తున్నావు నువ్వు, ఇలా ఒక ప్రోగ్రామ్ వచ్చిందిరా జబర్దస్త్ అని, నువ్వు చెయ్యాలి అని. తప్పకుండా. అప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో యాంకర్గా చేస్తాను సార్ ఆ టైంలో మళ్ళీ. ఓకే. అంటే రావడం కుదరదన్న, నా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు నా రూమ్మేట్, వాడిని పుష్ చేయను కొంచెం. అలా సుధీర్ని పంపించాను సార్ అక్కడికి. సుధీర్ అలా సెట్ అయ్యాడు సార్ మనడు. దాని తర్వాత ఒక 7 ఎపిసోడ్స్ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. అప్పుడు రైటింగ్లో కూర్చున్నాను సార్ అన్నతో, నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. ఇంకా అలాగా స్టార్ట్ అయింది సార్ జబర్దస్త్కి నాకు. మళ్ళీ సినిమానే కలిపింది సార్, మళ్ళీ సినిమానే కలిపింది సార్. సో మొత్తానికి మీరు సినిమాని అట్లాగా వరుసుకుంటూ ముందుకి రావడం జరిగింది. కానీ చాలా బాధ సార్, అసలు ఒక పక్కన సినిమాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా దీంట్లో మనం లేము, టీవీకి అంకితం అయిపోతున్నాం, టీవీకి ఉండిపోతున్నాం. కానీ ఒక ఇంత హ్యాపీ ఏంటంటే సార్, ఎక్కడో అరకు పాడేరు అలాంటి ఏరియాలకు వెళ్ళినా కూడా సార్ వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది సార్. ఇంత ఏరియాకి కూడా మనం రీచ్ అయ్యామా అనిపించేది సార్ నాకు. కానీ నిజంగానే మీరు సినిమాల్లో యాక్టర్ అయినా ఎంత పాపులారిటీ వచ్చిండేదండి మీకు జబర్దస్త్ కన్నా పాపులర్? మేము డౌటే సార్, నేను 100% ఒప్పుకుంటుంది. ఏమో రాకపోవచ్చేమో సార్, వచ్చినా కూడా ఇంత వచ్చేది కాదు. ఇంత వైల్డ్ ఇమేజ్ లేదు సార్. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసినా సార్, కనిపిస్తే జబర్దస్త్ జబర్దస్త్ అంటారు సార్. ఫస్ట్ కనెక్ట్ అయ్యేది కదా సార్. ఫస్ట్ దాని తర్వాత ఏమైనా మాట్లాడితే లేదు, మాటలు మనం మాటలు పంచుకుంటే దాని తర్వాత అంటారేమో సార్, ఆ సినిమా చూసాను బాగుందండి, ఈ సినిమా చూసాను బాగుంది. అంతకుముందు వరకు బిల్డప్ బాబాయ్ అంటారు, అది ఇది మొత్తం జబర్దస్త్ సంబంధించిన అన్ని మాట్లాడతారు సార్. అదే నేను ఇప్పుడు మాకు సినిమా అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని సీన్స్ ఉంటాయి. పైగా బ్రహ్మానందం గారు డామినెంట్గా కమెడియన్గా ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడ కనిపిస్తారు అసలు? అవును సార్ కదా. అవును సార్. ఎక్కడో 1, 2, 3, 4 సీన్లు అక్కడక్కడ కనిపించినప్పుడు మీకు అంత మైలేజ్ రాదు లేదు సార్. సో మీరు అది చెప్పండి. పైగా మా మీద ఎక్కువగా రాసుకునే క్యారెక్టర్లు ఏం పుట్టవు సార్ అప్పుడు. అదే అవును సార్. ఏదో ఒక సందర్భం, ఒక ఇన్సిడెంట్లోనో లేకపోతే ఒక 2-3 సీన్స్లోనో ఎక్కడో అవును సార్ కనిపిస్తారు. ఇదంతా అంతా గెటప్ సీన్ మయం కదా. గెటప్ సీన్ మయం అయిపోయింది జబర్దస్త్ అంతా. కానీ కొంచెం కష్టమే సార్, అక్కడి నుంచి ఇటు కొంచెం మారడానికి, ట్రాన్స్ఫర్ కొంచెం కష్టమే సార్. అది ఏ రకంగానండి అంటే కొంతమంది ఆలోచిస్తారు సార్, ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వచ్చు అని. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు సార్ డైరెక్టర్లకు. వెంకీ, మన చెలో వెంకీ ఉన్నారు కదా సార్. వెంకీ అంటారు, బాబా అరే నువ్వు చాలా చేసేవారు జబర్దస్త్లో, ఏమి ఇవ్వాలి నీకు? అరే బాబు నువ్వు ఏదో ఒక టీవీ నుంచి నువ్వేమని కూడా అది నేను చేస్తే వేరేలో ఉంటుందేమో, చేద్దాం, తర్వాత నేను ఇష్టం, నేను ఎక్కువ ఫోర్స్ చేయను బాబు, అప్లికేషన్ అసలు పెట్టుకోకని చెప్తా ఉంటాను సార్. అది మరి వాళ్ళకి రిస్క్ కదా. వేరియేషన్స్ చేసిన తర్వాత అంటే ఒక కన్సర్న్ ఉంది కదా సార్, చాలు సార్. ఏంటంటే అరే నువ్వు చేసా కదా, నీకు ఇస్తే మంచిది ఇవ్వాలరా, నేను ఏదో 2-3 క్యారెక్టర్ ఇవ్వలేనరా, రాయలేనరా. అది కూడా ఒక జెన్యూన్ ఒపీనియనే కదా సార్ నా మీద. అంటే జెన్యూన్ ఒపీనియనే కానీ ఒకసారి 2-3 సీన్లు క్యారెక్టర్ కూడా పేలితే మామూలుగా పేలి. అవును సార్. కానీ వాళ్ళు ఎక్కడో మీ దగ్గర అవకాశం వాళ్ళు నమ్మాలి సార్. అంటే ఈ 2-3 క్యారెక్టర్ కూడా ఇది బాగుంటది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు సార్. ఇది సాదాసేదా అనుకుంటేనే వాళ్ళు అడగరు సార్ నన్ను. వాస్తవానికి కరెక్ట్. అంటే మీరు జబర్దస్త్లో చేసేదానికన్నా వాళ్ళు బెటర్ ఇవ్వగలగాలి. అవును సార్. అది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది అంటే వాళ్ళు అనుకున్నారు సార్, నాతో చెప్పిన విషయం అది. అదే అంతే సార్. అంటే దొరికితే ఇస్తారు, అంటే వాళ్ళకే అనిపించట్లేదు మనం బెటర్ గా ఇవ్వలేకపోతున్నాం అని. అవును సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.